ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో, అంబేద్కర్ గారి జయంతి యొక్క కార్యక్రమము ఏప్రిల్ 14 తారీఖున ఉన్నందున ఏప్రిల్ 14 రోజున ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ యొక్క హాలిడే ప్రకటించడాన్ని పూర్తిగా సాగిస్తున్నాము. ఇది పూర్తిగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి విజయము. ఎందుకంటే చాలా రోజుల నుంచి మేము ఈ యొక్క అంబేద్కర్ జయంతిని ఈ యొక్క హాలిడేగా ప్రకటించాలి, మద్యం మాంసం నిషేధించాలని చెప్పేసి డిమాండ్ చేయడం ఉంది. ఆ డిమాండ్ను మా యొక్క అప్పీల్ని స్వీకరించి ఈ యొక్క హాలిడే ప్రకటించడాన్ని స్వాగతిస్తూ నరేంద్ర మోడీ గారికి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై తెలంగాణ, జై హింద్. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో, అంబేద్కర్ గారి జయంతి యొక్క కార్యక్రమము ఏప్రిల్ 14 తారీఖున ఉన్నందున ఏప్రిల్ 14 రోజున ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ యొక్క హాలిడే ప్రకటించడాన్ని పూర్తిగా సాగిస్తున్నాము. ఇది పూర్తిగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి విజయము. ఎందుకంటే చాలా రోజుల నుంచి మేము ఈ యొక్క అంబేద్కర్ జయంతిని ఈ యొక్క హాలిడేగా ప్రకటించాలి, మద్యం మాంసం నిషేధించాలని చెప్పేసి డిమాండ్ చేయడం ఉంది. ఆ డిమాండ్ను మా యొక్క అప్పీల్ని స్వీకరించి ఈ యొక్క హాలిడే ప్రకటించడాన్ని స్వాగతిస్తూ నరేంద్ర మోడీ గారికి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై తెలంగాణ, జై హింద్.